నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. ఆయనకు సినిమా వ్యాపారం, ఆయనకు సినిమా వ్యామోహం, ఆయనకు సినిమా ఉగ్గు పాలతో అబ్బిన వ్యసనం. ఆయనది 40 years ఇండస్ట్రీ, వాళ్ళ బ్యానర్కి 57 years ఇండస్ట్రీ. ఎస్, సురేష్ ప్రొడక్షన్స్, డి సురేష్ బాబు గారు. సినీ పరిశ్రమలోని 4 సెక్టార్లలో అనుభవజ్ఞుడు ఆయన. అలానే సినిమా వ్యాపారంలో అపర చాణక్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన 40 years ఇండస్ట్రీ బాబు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు. బాగున్నారా? ఒక 1.5 year తర్వాత మీరు జనం ముందుకు వచ్చినట్టున్నారు. రియల్లీ 1.5 year నుంచి అసలు ఇంతమందిని కలవటమే చాలా రేర్. అసలు అప్పుడప్పుడు షూటింగ్స్కి వెళ్ళినా కూడా దూరంగా నిలబడి చూసేవాడిని. రూముల లోపల కలవనెవరిని, చెట్టు కిందే కూర్చుంటాను. ఆఫీస్ అంతా చెట్టు కిందకి వెళ్ళిపోయింది. ఇవాళ నిన్న వాన వస్తుందని లోపల కూర్చున్నాను, లేకపోతే ఈ ఇంటర్వ్యూలు కూడా బయట పెట్టేవాడిని. ఓకే ఓకే. సో మరి ఈ టైంలో 1.5 year తర్వాత వెంకటేష్ గారి నారప్ప, దాంతో కూడా మీరు జనాన్ని కలుస్తున్నట్టున్నారు. అలానే ఉందమ్మా. అది ఫుల్గా థియేటర్స్లో కలవకుండా ఓటీటీలో కలవాల్సి వచ్చింది ఇప్పుడు. ఎందుకని అంటే నిజానికి ఓటీటీ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ సినిమాకి పార్ట్నర్ ప్రొడ్యూసర్ ఉన్నారమ్మా, కలైపులి దాను గారు. ఆయన కర్ణన్ అనే ఒక సినిమా రిలీజ్ చేశారు తమిళ్లో, ధనుష్ది. అది ఫస్ట్ వీక్ 100% ఆడిటోరియం ఉండేది, సెకండ్ వీక్ 50% చేసింది గవర్నమెంట్, థర్డ్ వీక్ థియేటర్లు మూసేసుకోమని చెప్పారు తమిళనాడులో. సో హీ వెంట్ త్రూ అ బిగ్ ఫైనాన్షియల్ లాస్. ఇప్పుడు ఆయనకి ఆ భయం ఉంది. ఆయనకి ఇంకా థర్డ్ వేవ్ వచ్చుద్దా, ఎప్పుడు వచ్చుద్ది, మనం రిలీజ్ చేసిన నెలలోనే, మనం రిలీజ్ చేసిన వారంలోనే వచ్చిందనుకోండి, మనం ఏమైపోతాం. మనం మంచి డేట్ల కోసం వస్తే మనకన్నా పెద్ద సినిమాలు ఆ డేట్లో వచ్చేస్తాయి. సో ఆయనకి ఆ విండో కనపడలా. హీ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. ఆయన మేము మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు మనం బయటకి సినిమాలకి వెళ్ళటం లేదు, థియేటర్స్కి వెళ్ళటం లేదు సినిమాలు చూడటానికి. మన సినిమా రిలీజ్ చేసి జనాలందరూ రండి థియేటర్లో చూడండి మా సినిమా అంటే ఎంత న్యాయం వెన్ థింగ్స్ ఆర్ దేర్. యాజ్ అన్ ఎకానమీ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు గెట్ ఎవ్రీబడి అవుట్ టు డూ బిజినెస్, అందరినీ బయటకు పిలిపించాలా. బట్ ఎట్ అ పర్సనల్ లెవెల్ మెనీ పీపుల్ ఆర్ స్టిల్ హెజిటేటింగ్ టు సెండ్ దేర్ పీపుల్ అవుట్ ఫర్ పనికి వెళ్ళండి, బట్ డోంట్ గో ఫర్ దీస్ అని అంటున్నారు. సో ఆల్ దీస్ ఆయనకు ఉండి మైండ్లో వచ్చి హీ సెడ్ ఐల్ సెల్ ఇట్ ఆఫ్. ఐ సెడ్ ఫైన్, ఇట్స్ యువర్ కాల్. దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఫ్యాన్స్ దగ్గర బాగా డిసప్పాయింట్మెంటు, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఫీల్ అయ్యారు, బాబు మన సినిమా ఓటీటీ కన్నా థియేటర్లో బాగుంటుంది కదా అని. బట్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ చేంజ్. అండ్ వెంకటేష్ గారు కూడా మరి నో, హీ వాజ్ ఆల్సో డిసప్పాయింటెడ్, బట్ హీ విల్ అగ్రీ టు వాట్ ద ప్రొడ్యూసర్ సేస్. There is disappointment definitely, but he wanted it to come in theaters, but that disappointment producer ki that's okay. నారప్ప తమిళ్ అసురన్ వెట్రిమారం తీసింది, చాలా నేటివ్ సబ్జెక్టు. మరి దాన్ని మీరు ఇక్కడికి మార్చాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే తెలుగు సినిమాకి తెలుగు నేటివిటీకి చాలా తేడా ఉంటుంది. తమిళ వాళ్ళు దే మేక్ మోర్ నేటివ్ ఫిల్మ్స్, మనం వి మేక్ కమర్షియల్ ఫిల్మ్స్. ఒక రీజన్ టు డూ దిస్ ఫిల్మ్ వాజ్ ఇట్ వాజ్ అ రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. ఓకే, మేము వెళ్ళి ఇదే అలాంటి వాళ్ళు ఉంటారా, మన ఊళ్ళో ఉంటారంటే ఉన్నారు, అందరూ అలానే ఉన్నాయి. అదేదో తమిళనాడులోనే ఉన్నారు మన దగ్గర లేరని కాదు. అంటే ఇలాంటి మనుషులు ఉంటారంటే వీ హ్యాడ్ లైవ్ ఫోటోగ్రాఫ్స్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు అసలు. ఓకే. సో వాళ్ళు ఒక స్టైల్ ఫాలో అయ్యారు. అది మనం సినిమాలో మనకు ఆ రెగ్యులర్ స్టైల్ కనపడదు, బట్ ఇన్ రియల్ లైఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఓకే. సో వీ సెడ్ ఓకే, లెట్స్ గో విత్ ఇట్ అండ్ విల్ డూ ఇట్ లైక్ దట్ అని డిసైడ్ చేసాం. నిజానికి అంటే ఇటువంటి సంఘటనలు ఆ సినిమాలో పర్టికులర్గా నేషనల్ అవార్డు వచ్చిన సినిమా కాబట్టి, అందరం చూసిన సినిమా కూడా కాబట్టి, అటువంటి సంఘటనలు మన దగ్గర కూడా ఒక చుండూరు, కారం చెడు లాంటి చోట్ల మీకు కూడా తెలుసు కదా. చాలా చోట్ల జరిగిన సంఘటనలు అంటే ఇలాంటి కొన్ని ఫోకస్ అయిన చోట్ల ఉన్నాయి, చాలా ఊళ్ళల్లో ఫోకస్ కాకుండా జరుగుతూనే ఉంటాయి. ఇక మన ఊళ్ళే కాదు, ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ దెర్ ఇస్ ఆల్వేస్ అ డిఫరెన్స్ బిట్వీన్ the two classes. It's been going on. ఇలాంటి సినిమాలు తమిళనాడులో కొంచెం ఎక్కువ చెప్తారు, మన దగ్గర తక్కువ. ఇప్పుడు సిన్స్ ఇట్ వాజ్ అ రీమేక్, ఇట్ హ్యాడ్ ఆల్ ద కమర్షియల్ వాల్యూస్ అండ్ ఇట్ డస్ నాట్ డైరెక్ట్లీ హిట్ ఆన్ ఎనీథింగ్. సో వై నాట్ డూ ఇట్ అని వీ డిడ్ ఇట్. లేకపోతే ఎప్పుడు ఒకే రకమైన సినిమా తీయాలి, యూ హ్యావ్ టు మేక్ దీస్ చేంజెస్ హ్యాపెన్. కానీ నిజానికి ఈ సబ్జెక్ట్కి మీరు ఉన్నటువంటి శ్రీకాంత్ అడ్డాలను తీసుకొని వచ్చారు. జనరల్గా యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవరన్నా రన్లో ఉన్న వాళ్ళు, సక్సెస్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు. ఈ డెసిషన్ మీరు ఎట్లా తీసుకోగలిగారు? ఇట్ జస్ట్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. ఇదే ఆఫీస్ రూమ్లో ఒకరోజు శ్రీకాంత్ అడ్డాల నాకు వేరే కథ చెప్పడానికి వచ్చారు.
కథ చెప్పి అయిపోయిన తర్వాత సార్ మీరు అసురన్ రైట్స్ తీసుకున్నారు, నేను సినిమా చూశానండి, నాకు బాగా నచ్చిన సినిమా అండి, దాని గురించి బాగా వివరణగా చెప్పారు, మీరు ఎవరు డైరెక్టర్ని ఫిక్స్ చేయకపోతే ఐ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు డైరెక్ట్ దిస్ ఫిల్మ్ అన్నారు. నేను వెంటనే ఓకేనే సార్ అంతే. ఓకే. మేము మేము ఎప్పుడు సక్సెస్లో ఉన్నామా ఫెయిల్యూర్లో ఉన్నారా, దోస్ ఆర్ ఆల్ సెకండరీ. అంటే యాజ్ అ కంపెనీ వీ ఆల్వేస్ మేడ్ ఫిల్మ్స్ విత్ ఎవ్రీబడి. మాకు నిజంగా అయితే టాప్లో ఉండి చేసిన సినిమా రాఘవేంద్ర గారు, మళ్ళా రాజమౌళి ఫర్ ఈగా. నాకు ఎప్పుడు యంగ్స్టర్స్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్, వీ జస్ట్ కీప్ డూయింగ్ ది ఫిల్మ్స్ విత్ దెమ్. సో దానికి సక్సెస్ టాలెంట్ ఉంటే చాలమ్మా, వాళ్ళు దే విల్ మేక్ సక్సెస్ సూనర్ ఆర్ లేటర్. కానీ నిజానికి ఈ సినిమా అంటే మంచి టాలెంట్తో వస్తున్న ఈ సినిమాని కూడా మీరు కూడా విండో చూడలేదా కలైపుల్లి దాను గారి లాగా? మీరు కూడా అంటే థర్డ్ వేవ్ అనే ఫియర్ మీకు కూడా ఉండిందా లోపల? ప్రొడ్యూసర్గా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఉందనుకోండి, ఐ విల్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, బికాజ్ నాకు థియేటర్ బిజినెస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు నా పార్ట్నర్ ప్రొడ్యూసర్స్కి థియేటర్ బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు దృశ్యం ఉంది, యాంథనీ పెరుంబావూర్, ఆయనకి 27 సొంత థియేటర్లు ఉన్నాయి కేరళలో. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన సినిమా తీసి ఓటీటీకి అమ్ముకున్నారు. హీ ఓన్స్ 27 థియేటర్స్. ఎందుకంటే ఆయనకు ఒక 100 కోట్ల సినిమా మరకర్ తీసి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. సో ఈ డిసైడెడ్ టు డూ ఇట్. ఇట్స్ నాట్ రాంగ్. అండ్ మోహన్ లాల్ ఈజ్ అ సూపర్ స్టార్ ఆఫ్ కేరళ. దే డిడ్ ఇట్ బికాజ్ ఇట్స్ అ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ వాళ్ళకి. సో అలా ప్రతి ప్రొడ్యూసర్కి హీల్ హ్యావ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. అండ్ ఇఫ్ హీ గెట్స్ అ ఫేర్ ఆఫర్ ఆర్ అ బెటర్ ఆఫర్ ఫ్రమ్ ది ఓటీటీ వెళ్ళిపోతారు. మీకు కూడా బాగా మంచి బెటర్ ఆఫర్ వచ్చింది కదా? గుడ్ ఆఫర్, కంఫర్టబుల్. అంటే 60+ తోటి 2 సినిమాలు కూడా వచ్చాయి. 60 ఈజ్ నాట్ అ నంబర్, ఇట్ ఇస్ మచ్ హైయర్, మచ్ లోవర్. దాని గురించి లెట్స్ నాట్ డిస్కస్. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఆఫర్. కానీ సినిమా కొంతమంది థియేటర్స్లో చేస్తే ఇంకా ఎక్కువ వచ్చి ఉంటుందేమోనని కూడా ఫీలింగ్ ఉంది. ఇప్పుడు దాను గారు కూడా అన్నారు, సార్ నిజంగా నేను ఇప్పుడు తప్పు చేశానేమో అని కూడా అంటారు. బట్ ఒకసారి ఒక డెసిషన్ తీసుకుంటే ఇక వీ హ్యావ్ టు మేక్ దట్ డెసిషన్ ఫార్వర్డ్. మై ఫీలింగ్ ఇస్ ఓటీటీ అండ్ థియేటర్స్ ఆర్ గోయింగ్ టు లివ్ టుగెదర్. దే విల్ బీ వేరియేషన్స్, చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, బట్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ టు లివ్ టుగెదర్. మీ దృశ్యం కూడా ఓటీటీకి ఇచ్చారని విన్నాను. నాట్ యెట్ గివెన్, బట్ డిపెండింగ్ ఆన్ టైమ్ ఇట్ విల్ గో. వీ విల్ నాట్ యెట్ గివెన్ ఎనీథింగ్ ఇన్ సిగ్నేచర్, బట్ ఐ హ్యావ్ 2 other partners for that film. ఓకే. దే హ్యావ్ టు టేక్ అ కాల్ ఆల్సో. విరాట పర్వం గురించి కూడా చాలా రకరకాల మాట్లాడినప్పుడు అన్ని సినిమాల గురించి ఉంటాయి మా తీయబోయే సినిమాలు. సి వీ విల్ గెట్ ఆఫర్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఓకే. వీ విల్ టేక్ అ కాల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. విండోస్ ఇప్పుడు సెకండ్ వేవ్ తోటి వెళ్ళిపోయి రేపు థియేటర్లు ఓపెన్ అయినాయి అనుకోండి, జనం బాగా వస్తున్నారు అనుకోండి, ధైర్యం వచ్చేస్తుంది నిర్మాతలకి. జనం రావటం లేదనుకోండి, కొంతమంది హోల్డ్ చేయగలరు. కొన్ని సినిమాలను ఓటీటీకి తీసుకెళ్ళలేము కూడా. కొంతమందికి సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సమ్ పీపుల్, నేను దాకా అన్నట్టు, సమ్ పీపుల్ ఆస్క్ మీ, సార్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని పంపిస్తారా చెప్పండి థియేటర్కి. పంపిము, మరి ఊళ్ళో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు రావాలా అని అడుగుతారు. మరి ఇప్పుడు నిజానికి అంటే మీరు ఇంత మాట మాట్లాడిన తర్వాత మీరు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ఉన్నారు, ఎగ్జిబిషన్ సెక్టార్లో కూడా ఉన్నారు కాబట్టి మరి జనం వస్తారంటారా రేపు పొద్దున్న థియేటర్లు తెరిచిన తర్వాత కూడా? లాస్ట్ టైం చూసాం ఫస్ట్ 3 monthsలో, ఇది జనవరి నుంచి మార్చి దాకా బాగా ఆడిన సినిమాలు బాగా ఆడినాయి, కానీ ఇంకా కొంత ఫ్యామిలీ మెంబర్స్ రాలా. మా థియేటర్స్ వాళ్ళు చెబుతున్నారు, సార్ మన రెగ్యులర్ ఫ్యామిలీస్ రావటం లేదు. దే హ్యావ్ టేకెన్ అ సర్టన్ కాల్. యూత్ వచ్చారు, మాస్ వచ్చారు, సమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. డెఫినెట్లీ కోవిడ్ హ్యాస్ చేంజ్డ్ పీపుల్స్ హ్యాబిట్స్ క్వైట్ అ బిట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, కన్వీనియన్సెస్ ఆఫ్ హోమ్ అయిపోయింది. సో నాకు ఫీలింగ్ మంచి సినిమా అంటే మంచి సినిమాకి ఎక్కువ జనం వస్తారు, ఎక్కువ అని లేను కానీ జనం అందరూ వస్తారు. యావరేజ్ సినిమాకి మాత్రం ఇంతకుముందు కన్నా తక్కువ జనం వస్తారు. బికాస్ ఇట్స్ అ డబుల్ చాయిస్. సినిమా యావరేజ్ అంటారా కూడా వెళ్ళేవాళ్ళం ఇంతకుముందు, పర్వాలేదంట వెళ్ళి చూసేస్తాం. పర్వాలేదు మన ఆరోగ్యం కూడా ఏమైనా తన్నుద్దేమోననే భయంతో వెళ్ళకపోవచ్చు. సో డిఫరెంట్ ఇట్స్ అంటే ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ డన్ అ కరెక్ట్ డయాగ్నోసిస్. దిస్ ఇస్ ద కరెక్ట్ వే అనేది. ఇప్పుడు గవర్నమెంట్స్ ఎట్లో గట్ల ఎకానమీని రివైవ్ చేయడానికి అన్నీ తెరుస్తున్నారు. బార్స్కి ఒక 1 hour ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే పోయినట్ట కరోనా వెళ్ళిపోయిందా? లేదు. విచ్ వన్ టు యూ బ్యాలెన్స్, లైవ్స్ ఆర్ లైవ్లీహుడ్? నేను ఈ సినిమాలో ఫస్ట్ టైం మేము షూట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ కరోనా రాకముందు, మేము షూట్ చేసే ఊరికి 6 kilometer దూరంలో ఒక ఊళ్ళో కరోనా రిజిస్టర్ అయిందని చెప్పిన వెంటనే మేము 150 మంది యూనిట్ మెంబర్స్ ప్యాకప్ చేసేసి షూటింగ్ అంతా వదిలేసి వచ్చేసేసాం భయంతో. అంటే అది మనకు వచ్చేస్తుందేమోననే భయంతో. ఫస్ట్ వేవ్ ముందు అంటే వచ్చేస్తుంది అది.
అక్కడ ఉందంట పక్క ఊర్లో 6 కిలోమీటర్ల దూరం మేము ఉండే ఊర్లో. కానీ భయంతో షూటింగ్ ప్యాకప్ చేసి వచ్చాం. వచ్చిన తర్వాత వేవ్ అంతా జరిగింది. ఇక మన పక్కన ఫ్లాట్లోనే ఉంది కరోనా. మన ఇంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఉంది కరోనా. మనం వెళ్ళే ఆఫీస్లో కరోనా. అండ్ మైండ్ చేంజ్. మేము మళ్ళీ షూటింగ్ పెట్టినప్పుడు నేను శ్రీకాంత్ మ్యాన్ ఆ రోజు మనం అక్కడ భయపడి పారిపోయి వచ్చేసాం. ఇప్పుడు ఉన్న యూనిట్లో ఎంతమంది కరోనా ఉందో కూడా తెలియక షూటింగ్ చేస్తున్నాం. లైఫ్ హెస్ చేంజ్డ్ లైక్ దట్. చేంజ్ తీసుకునే వాళ్ళు చేంజ్ తీసుకుంటారు. కొందరికి ఏంటి పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు ఇళ్లలో, ఫ్రెండ్స్ చనిపోయారు ఇళ్లలో. సో వాళ్ళు దే లుక్ ఎట్ ఇట్ డిఫరెంట్లీ. కొంతమందికి జరగలేదు, కొంతమంది ధైర్యంగా టేకప్ చేస్తారు. సో ఇది కరెక్టు ఇది తప్పు అని మనం చెప్పడానికి వాళ్ళకి లేదు. మీ వ్యాపారంలో ఈ మార్పులు చూశారు మీరు. వ్యక్తిగతంగా కరోనా మీలో ఎటువంటి మార్పు తీసుకొచ్చిందండి? నేను 15-16 నెలలు ఇంట్లోనే ఉండిపోయాను. ఈ 15 నెలల్లో మా స్టూడియోకి కూడా రేర్గా వచ్చేవాడిని. ఆ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆఫీస్ రన్ చేసేవాడిని. అంటే ఫర్ 2 రీజన్స్. నా భయం నాది, కానీ నేను ఒక లీడర్గా నేను రాంగ్ ఎగ్జాంపుల్స్ మా ఆఫీస్ వాళ్ళందరికీ అందరు పని చేయండి, అందరూ వచ్చేసేయండి, అందరూ చేసేసేయండి మళ్ళీ ఏమన్నా వచ్చేస్తుందా కరోనా ఎవరికైనా? మనం చేసే కారణం వల్ల వస్తే అది వాళ్ళకి ట్రీట్మెంట్ జరగలేదా? మాకు టోటల్గా ఈ నారప్ప సినిమాలో పనిచేసిన వాళ్ళు 4 చనిపోయారు. సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. సో ఇట్ వాజ్ లైక్ నేను ఫ్రెండ్స్ రానిచ్చేవాడిని కదా ఇంట్లో. మీరు రావాలంటే కింద నిలబడి నేను పైన టెర్రస్ మీద నుంచి చూసి హాయ్ చెప్తాను, మీ మొహం చూడాలని అలా కూడా మాట్లాడేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో దేర్ ఆర్ కోమార్బిడ్ ఇష్యూస్, దేర్ ఆర్ ఓల్డ్ పీపుల్ ఇన్ మై హౌస్, దేర్ ఆర్ యంగ్ చిల్డ్రన్ బీయింగ్ బోర్న్. సో వై డూ వాంట్ టు టేక్ ఆల్ దిస్ టు ఆల్ దీస్ పీపుల్? యూ వాంట్ టు స్టే కేర్ఫుల్. సో ఇట్స్ వెరీ వెరీ ట్రికీ. అంటే ఎమోషనల్గా ఈ విషయాలు పక్కన పెడితే కనుక వ్యక్తిగా కూడా మీలో మీ ఆలోచన దృక్పథంలో ఎస్ లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్. ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక్క క్షణంలో మారిపోతుంది. ఐ ఆల్వేస్ వాజ్ లైక్ దట్. ఐ నో చేంజ్ విల్ హ్యాపెన్ లైక్ దట్. నథింగ్ ఇస్ పర్మనెంట్. అండ్ కరోనా ప్రూవ్డ్ ఇట్ టు అస్ దట్ వీఆర్ నాట్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేచర్ అండ్ సంథింగ్ ఎల్స్ ఇస్ ఓవర్ యూ. ఇట్స్ మచ్ అహెడ్ ఆఫ్ అస్. కానీ ఈ పరిస్థితుల్లోనే ఒక పక్కన అంటే ఇండస్ట్రీలో కూడా ఇన్ని సమస్యలు ఉండగా ఒక పక్కన కొంతమంది ఛాంబర్ లాంటి తెలంగాణ ఛాంబర్ లాంటి వాళ్ళు కొంచెం ఆగితే బాగుంటుందేమో కదా. 100%. చాలామంది వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఓకే. మా ఆఫీస్కి ఫోన్ చేసి అంటే రిక్వెస్ట్ తిట్టటాలు అన్నీ చేశారు. బాబు మీరు ఎట్లా అమ్ముతారు, మీరు అసలు అమ్మితే ఎలా అని కూడా అడిగారు. అంటే నాకు దాను గారు ఉన్నారు. ఐ కాంట్ సే నో. సి ఇట్స్ మై ఆబ్లిగేషన్. ఆయన అడగండి అని చెప్పాను. ఆయన ఎవరు అడగరు, నన్నే అడుగుతారు. బికాస్ దే ఆర్ మోర్ క్లోజర్ టు మీ. మీకు ఇటువంటి విమర్శలు లేకపోతే వచ్చినప్పుడు ఐ డోంట్ కేర్ బికాస్ ఎందుకు ఇదంతా వదిలిపెట్టి అనుకోదా? ఈవెన్ దిస్ టూ షెల్ పాస్. జీవితంలో అంటే అన్నిటికీ రియాక్ట్ అయిపోతూ ఉంటే ఆర్ లైఫ్ షుడ్ నాట్ బి రియాక్టివ్. వీ షుడ్ బి ప్రోయాక్టివ్ ఇన్ వాట్ యూ డూ. వాడెవడో అన్నాడని మనం దానికి సమాధానం ఇచ్చి వీళ్ళెవరో అన్నారని సమాధానం ఇచ్చి దట్స్ నాట్ అవర్ లైఫ్. We make conscious decisions, we have conscious responsibilities. So we work along to our responsibilities. థియేటర్లకు ఇబ్బంది వస్తే నాకు ఇబ్బంది కాదా? 100 థియేటర్లు పోతాయి నాయి. సో ఐ లూజ్ మనీ బట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది అదర్ పీపుల్ ఆల్సో. కానీ బీయింగ్ ఎన్ ఎగ్జిబిటర్ ఇవాళ చెప్పండి, నెల్లూరు లాంటి వన్ ఆఫ్ ది ఫస్ట్ 10 సెంటర్స్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీకి ఒకటి. అక్కడ చూస్తే కనుక అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సింగిల్ స్క్రీన్స్ పోయినాయి ఎక్సెప్ట్ 1 or 2 థియేటర్స్ తప్ప. అంటే ఇది త్వరగా మనం సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా పోగొట్టే దిశగా మనం వెళ్ళిపోతున్నాము. మనం అందరూ రియాక్ట్ కాదు ఏంటంటే 2000 సంవత్సరంలో 3000 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఇవాళ 1750 స్క్రీన్స్ ఉన్నాయి. మొత్తం సింగిల్ స్క్రీన్స్ అని లెక్క పెడితే 1200 1300 ఉండవు. ఈ 1700 స్క్రీన్స్ మూసేస్తున్నప్పుడు ఎవరేం పట్టించుకోలేదే. అది క్రమంగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఫోకస్కి వస్తున్నాయి. మొన్న పాండమిక్లో ఇన్ని థియేటర్లు మూసేశారు. చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఇట్ విల్ చేంజ్. బట్ యూ హ్యావ్ టు లివ్ విత్ ద చేంజ్. ఇప్పుడు నేను సినిమా లెబారెటరీ రన్ చేసేవాడిని. కొడాక్ వాళ్ళు వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ, రిచెస్ట్ కంపెనీ. ఓవర్ నైట్ డిజిటల్ వచ్చేసింది, మొత్తం పోయింది కదా. నేను చెప్పేవాడిని, కొడాక్ వాళ్ళని అడిగేవాళ్ళు, సార్ డిజిటల్ వస్తుంది, ఏం కంగారు పడద్దు, ఫిలిం హ్యాస్ బ్యూటీ, ఫిలిం హ్యాస్ దిస్. ఇవాళ కొంతమంది ఇట్ ఇస్ ట్రూ, ఫిలిం హ్యాస్ మచ్ షూటింగ్ బికాస్ బట్ ఇట్ విల్ నాట్ బికమ్ నామ్. ఇప్పుడు సినిమా థియేటర్లో చూడటం ఇస్ అ గ్రేట్ ప్లెజర్. ఆ ప్లెజర్ని వద్దు, ఐ విల్ గో ఫర్ దట్ అనేవాళ్ళు ఇంకా ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు. బట్ చాలామంది దే ఆర్ ఓకే విత్ ది అదర్ థింగ్స్ ఆల్సో. నేను ఇంట్లో కూర్చుంటాను, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు 100 రూపాయలకి 100 సినిమాలు చూసుకోగలను,
ఇట్స్ అ బెటర్ డీల్ దెన్ గోయింగ్ అండ్ స్పెండింగ్ 100 రూపీస్ ఫర్ వన్ మూవీ. యాజ్ అన్ ఎగ్జిబిటర్ మరి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా ఉండబోతుంది మీరు అనుకున్నారు? అంటే మీ ఫ్యూచర్ ప్రొజెక్షన్. నా పర్సనల్ ఫీలింగు ఓటీటీ విల్ లాస్ట్, బట్ సింగిల్ స్క్రీన్స్, క్వాలిటీ సింగిల్ స్క్రీన్స్ విల్ లాస్ట్, ఓకే. బికాస్ దట్స్ అ సోషల్ ఎక్స్పీరియన్స్. కానీ మనం థియేటర్స్ మనం ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు థియేటర్లు రన్ చేస్తున్నాం. అది అదే ఫార్మాట్లో ఉంది. ద ఫార్మాట్ హ్యాస్ టు చేంజ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ చేంజ్ ఎప్పుడు చేసాం? మామూలు నాన్ ఏసీ థియేటర్లకు ఏసీలు పెట్టాం, తర్వాత సౌండ్ సిస్టములు మార్చాం, బెటర్ సౌండ్ సిస్టములు పెట్టాం, తర్వాత మల్టీప్లెక్స్ అనేది ఇంకోటి క్రియేట్ చేసాం. అంటే మల్టీప్లెక్స్ ఏం చేసింది? ఒకే ప్రాపర్టీలో 10 సినిమాలు చూపెట్టేసే ప్రాపర్టీలు డిఫరెంట్ టైమింగ్స్లో మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. నౌ 4D థియేటర్స్ అని వస్తున్నాయి, అంటే ఇట్ గివ్స్ యూ బిగ్గర్ ఎక్స్పీరియన్స్. 3D థియేటర్స్ అని వస్తున్నాయి, దే గివ్ యూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఫ్రాన్స్లో పాడ్ థియేటర్స్ అని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒకే థియేటర్లో 40 పాడ్స్ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ గ్రూప్స్ విల్ సిట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఇలా డిఫరెంట్ థియేటర్స్ విల్ కీప్ హ్యాపెనింగ్, డిఫరెంట్ చేంజెస్ విల్ హ్యాపెన్. మనం ఆ చేంజెస్తో పాటు మూవ్ అయితే వీ విల్ సర్వైవ్. లేదు నేను పాత రకంగానే, పాత రోజుల్లోనే, పాత టర్మ్స్లోనే కావాలంటే ఇట్ విల్ గో. కానీ ఇంకొక మాట కూడా చెప్పండి, అంటే థియేటర్లు ఉండడం మూలంగా ఈ కలెక్షన్స్ వీటన్నిటి మూలంగా కూడా హీరోలకు ఒక స్టార్డమ్ వస్తుంది, వాళ్ళకు ఒక రెమ్యూనరేషన్ పెరుగుతుంది, చాలా ఒక టర్న్ ఓవర్ జరుగుతుంటుంది. బహుశా ఓటీటీలకు వెళ్ళడం మూలంగా హీరోల స్టార్డమ్కి మళ్ళీ ఒక చిన్న బ్రేక్ పడుతుంది అనుకోవచ్చా? నో ఛాన్స్. అంటే స్టార్డమ్ ఎప్పుడు? టిక్ టాక్ స్టార్స్కి ఎందుకు కోట్లు ఇస్తున్నారు ఇవాళ? వాడు సినిమా థియేటర్లో ఎప్పుడు రాలా. ఆశిష్ అని ఎవరో ఉంటాడు యూట్యూబ్ స్టారు, అతనికి ఉండే డబ్బు ఎవరికి ఎవరు ఎందుకు? బికాస్ ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్. ద సోషల్ మీడియా హెస్ చేంజ్డ్ అవర్ లైఫ్స్. ఇన్స్టాగ్రామ్ స్టార్స్, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏదో ఒక పోస్ట్ వేస్తే ఇన్ని లక్షలు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు మనం ఏదో వెబ్ సిరీస్లు వస్తున్నాయి, ఎవరు కొత్త యాక్టర్ యాక్ట్ చేస్తున్నాడు, అది బాగా ఆడుతుంది, వెంటనే అతను పెరిగిపోతున్నాడుగా. సో టాలెంట్కి వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే థియేటర్లో చూసేటప్పుడు ఏంటంటే యూ కెన్ సీ ద ఫిజికల్ అప్లాస్. దట్స్ అ న్యూ థింగ్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ మైట్ మిస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ థియేటర్స్. జనాల్లో మధ్య చూసి దట్స్ సోషల్ ఎక్స్పీరియన్స్ వీ విల్ మిస్. ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ థియేటర్స్ని గేమింగ్ సెంటర్స్గా మారుస్తున్నారు. అంటే ఆన్లైన్ గేమింగ్, థియేటర్లో గేమింగ్ ఫిక్స్ చేసేసి గేమ్స్ జరుగుతూ ఉంటాయి, ఇది ఆన్లైన్ గేమ్స్ జరుగుతూ ఉంటే కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమంది ఆడుకుంటూ ఉంటారు. గేమింగ్ యూ కెన్ డూ ఇన్ ద హౌస్ ఆల్సో, బట్ గ్రూప్ వ్యూయింగ్తో గేమింగ్ చేస్తున్నారు. మన ఇండియాలో గేమింగ్ పాపులర్ అయితే థియేటర్స్ మైట్ బి యూస్డ్ ఫర్ దట్. సో థియేటర్ మైట్ బి యూస్డ్ ఫర్ మల్టిపుల్ థింగ్స్. ఇలాంటి పరిస్థితుల్లో అంటే థియేటర్కి ఓపెనింగ్కి 2 రాష్ట్రాల్లో కూడా అవకాశం ఇచ్చినప్పటికి కూడా తెరవడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి? అంటే 2 రాష్ట్రాల్లో చాలా బెనిఫిట్స్ గవర్నమెంట్ని అడుగుతున్నాం, సెంటర్ని అడుగుతున్నాం, స్టేట్స్ని అడుగుతున్నాం. ఇప్పుడు థియేటర్స్ మూసిన టైంలో మినిమం పవర్ డిమాండ్ ఛార్జెస్ అని పెట్టారు. అంటే వాళ్ళు పవర్ వాడకపోయినా ఇంత పవర్ కట్టాలని చెప్పి. తెలంగాణ ఇంతవరకు జియో వచ్చినట్లేదు, రాలేదు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వేవర్ ఇచ్చారు. గుజరాత్లో నిన్న కర్ణాటకలో ఆల్ థియేటర్స్కి లాస్ట్ 15 monthsకి నో ప్రాపర్టీ ట్యాక్స్ అని. అదొక 100 crores సేవింగ్ ఫర్ ద ఎగ్జిబిషన్ సెక్టర్, అన్ని థియేటర్లు కలిపి. సో అలాంటి బెనిఫిట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్కింగ్కి ఇష్యూ ఉంది, దానికి ఏదో చిన్న సవరణ చేయమని అడుగుతున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో తెరిసినా కూడా ఆంధ్రాలో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంకా కర్ఫ్యూలు ఉన్నాయి, నైట్ షోస్ లేవు అంటున్నారు. ఓన్లీ 6 o'clock దాకా, ఓన్లీ 9 o'clock దాకా. సో దట్ హోల్ సిస్టమ్ ఇస్ వెరీ ఆడ్. ఇప్పుడు సిచ్యువేషన్ ఫ్లూయిడ్గా ఉంది సార్. టక్కని ఇప్పుడు నేను థియేటర్లు తెరిశాను, ఎవడో సినిమా రిలీజ్ చేయరు, ఎప్పుడు ఏం చేయాలా? సినిమా రిలీజ్ చేసేవాడికి చేసిన వెంటనే కేసులు పెరిగినాయి, మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మూసేస్తున్నాం అన్నారు అనుకోండి, ఎలా చేయాలి? సో ఎవ్రీబడి ఈజ్ కన్ఫ్యూజ్డ్. బాగా ఎగ్జిబిటర్లు నెలాఖరికి ఎట్టోగొట్ట తెరిసేద్దాం అంటున్నారు. తెరిసేస్తే ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్లు కొంతమంది చేస్తారు, ధైర్యం లేని వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పుడు ధైర్యం లేని వాడికి తప్పు అని చెప్పలేం కదా, అతని జాగ్రత్త అతనిది, ఎవరి జాగ్రత్త వాళ్ళది. సో ఇప్పటికే ఆల్రెడీ నిజానికి మనకు 2 సమ్మర్ సీజన్లు పోయినాయి తెలుగు ఇండస్ట్రీకి. రేపు ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి చూస్తే ఆగస్ట్ 1st week కానీ, జూలై లాస్ట్ వీక్ కానీ, ఆగస్ట్ 1st week కానీ థియేటర్లు తెరుస్తామని అంటున్నారు. అవకాశం కనపడుతుందా కనీసం? లేకపోతే రేపు దసరా సీజన్ అన్నా మనకు మిగులుతుందా? అంటే మన చేతిలో లేనిది ఏంటి? కోవిడ్ థర్డ్ వేవ్. అది వస్తుందా రాదా? ఇప్పుడు మొన్నటిదాకా కర్వ్ పడిపోతుంది అన్నారు, ఇప్పుడు మళ్ళీ స్టడీ అయింది అంటున్నారు. అంటే మళ్ళీ పైకి లేసుద్దా, కిందకి వెళ్ళిపోతుందా? అది కింద పైకి లెగటం మొదలు పెడితే ఫస్ట్ బలయ్యేది సినిమా థియేటర్ వాళ్ళే, లాస్ట్ మిగతా అన్నీ.
ఇఫ్ ద కర్వ్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ అప్ ఇక దుకాణం మూసేయమంటారు, మమ్మల్ని మూసేయమంటారు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్గా మేమేమంటున్నాం సార్, నిజంగా థియేటర్లకు వచ్చి కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి, మాకు ఏమైనా ప్రూఫ్ ఉందా మీకు? మిగతా అన్నీ తెలిసినప్పుడు మమ్మల్ని వదిలేసేయచ్చు కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే గవర్నమెంట్స్కి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇది ఎంటర్టైన్మెంటే కదా, ఇట్స్ నెసెసిటీ ఆఫ్ లైఫ్ కాదు కదా. ఇప్పుడు గ్రోసరీ స్టోర్ అంటే నెసెసిటీ, స్కూల్ అంటే నెసెసిటీ, కాలేజ్ అంటే నెసెసిటీ, హాస్పిటల్స్ ఈ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ని కూడా మీరు ఎందుకు ఇలా చేస్తారని ఇది ఓకే వెరీ వెరీ ట్రిక్కీ టైమ్స్ అమ్మా. మనం ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పలేము. కానీ ఒక రకంగా చూస్తే కనుక స్టూడియోల బిజినెస్ కూడా ఇదివరటి కంటే కూడా ఇప్పుడు చాలా మారినట్టుంది. అంటే యాజ్ ఎ స్టూడియో ఓనర్ మీరేం చెప్తారు? ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ అండి టు రన్ ఎ స్టూడియో నౌ? రియల్ ఎస్టేట్ వాల్యూ లెక్క పెట్టుకుంటే ప్రాఫిటబుల్ కాదు, కానీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ మంది స్టూడియోల్లో పనిచేస్తున్నారు. బికాస్ టెలివిజన్ సిరీస్ చాలా, ఇప్పుడు కోవిడ్ తీసేస్తే చాలా టెలివిజన్ సిరీస్ తీస్తున్నారు, గేమ్ షోస్ చేస్తున్నారు. సో ఫ్లోర్స్ బుక్ అవుతున్నాయి, డబ్బింగ్ స్టూడియోస్ పెరుగుతున్నాయి, దర్ ఇస్ మోర్ అండ్ మోర్ కాంటెంట్ మేడ్. సో that is there. That way, yes, in Hyderabad there is requirement for more and more studio space. Lakapothe aluminum factory is the biggest studio in the town today. Yes, it is just 50 acres of land with trees, nothing there, but they made it a big studio there. కానీ ఈ పరిస్థితుల్లో మరి మీరు నాన్నగారికి ఇష్టంగా మీరు పెట్టుకుంటారు, నానక్రామ్ కూడా స్టూడియోని మీరు సెల్ ఆఫ్ చేయాల్సి వచ్చినట్టుంది. I did not sell it, it's still running as a studio. ఓకే, ఐ హర్డ్ దట్ మీరు ఏదో there might be a, because that is such a prime land. ఓకే, But I will, if that studio goes, I will build a bigger studio than that. See, మేము ఏది చేసినా మా ఫిల్మ్ మేకింగ్ కన్వీనియన్స్ కోసం చేసాం. మా నాన్నకి మనం సినిమా తీయాలా, మనకు అన్నీ ఉండాలి, మనం చేసుకునేదానికి అని మొదలుపెట్టారు. ఆయనకు మెడ్రాస్ వచ్చిన రోజు స్టూడియో ఓనర్గా. ఐ మైట్ స్టార్ట్ అ స్టూడియో ఇన్ బెంగళూరు ఆల్సో నౌ. Yeah, we are having the plans to start a film studio in Bangalore. And I want to start small studios in Guntur, Vijayawada Daggara, Tirupati Daggara. Just to, and when I say studio, not just a floor, to start like a YouTube facility, a mini facility for people to make films. Okay. OTT films, web series, everything. Create more and more infrastructure in more districts. That's the plan. ఈ కోవిడ్ అయిపోయిన వెంటనే I'm going to start that. So గుంటూరులో maybe it won't even be in a big studio, it might be just in an apartment complex. అక్కడ ఒక మినీ ఫ్లోర్, మీరు ఎలా టీవీ స్టూడియో లాగా ఉంటుందో అంటే వాళ్ళకి లోకల్ పీపుల్కి అక్కడ ప్రొడ్యూస్ చేసేదానికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఒక నైస్ డబ్బింగ్ స్టూడియో, ఒక నైస్ మ్యూజిక్ స్టూడియో. మేము ఎస్పీ మ్యూజిక్ అని కూడా స్టార్ట్ చేసాం. ఐ వాంట్ టు స్టార్ట్ దీస్ స్మాల్ ప్లేసెస్ వేర్ యంగ్ పీపుల్ కెన్ కమ్ అండ్ రికార్డ్ దేర్ మ్యూజిక్ at a very low cost, not at a very expensive thing. Not that it will be fully subsidized, it will, and I want to encourage more new talent to come up. చాలా టాలెంట్ చాలా ప్లేసెస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టెలివిజన్ షోస్ వల్ల చాలామంది బయటకు వచ్చారు. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతే మోర్ అండ్ మోర్ టాలెంట్ విల్ కమ్ అనేది నా పర్సనల్. నిజానికి మీరు ఇప్పుడు ప్రస్తావించినట్టుగా మ్యూజిక్ లేబుల్ జెమినీ వాళ్ళు ఒకళ్ళు మీరు ఒకళ్ళు ఇద్దరు కూడా టక్మన ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 months వచ్చారు. ఏంటంటే ఇది ఒక కొత్త గ్రోయింగ్ ఫీల్డ్ అనుకోవాలి సార్. అంటే మ్యూజిక్ని అంటే నాట్ జస్ట్ ఫిల్మ్ మ్యూజిక్, నాన్ ఫిల్మ్ మ్యూజిక్లో చాలా ఆపర్చునిటీ ఉంది. ఓకే, సో వీ నీడ్ టు ఎంకరేజ్ ద నాన్ ఫిల్మ్ మ్యూజిక్. నాన్ ఫిల్మ్ మ్యూజిక్ని రికార్డ్ చేసి వాటిని వీడియోస్ చేసి వాటిని యూట్యూబ్స్ లాంటి ఛానల్స్లో వేసి, అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టాలెంట్ అవైలబుల్. వాళ్ళకి ప్లాట్ఫామ్స్ మనం క్రియేట్ చేయాలి. అండ్ ఇంతకుముందు లాగా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది ఎక్స్పెన్సివ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎవరైనా సింగర్ ఉంటే వాళ్ళకి ఎప్పుడు పేరు వచ్చేది, వాళ్ళు ఏదో సినిమాలో పాడితే పేరు వచ్చేది. ఇప్పుడు నువ్వు జస్ట్ సింగ్ స్మాల్, యూ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్, యూ బికమ్ అ స్టార్. So you have more and more opportunity. You can keep growing, but you start, the base is very small to start. If you're talented, you have a good voice, you can perform well, you do a small show, put it on your YouTube, you can help. So I want to facilitate that whole process. అలానే ఇంకోటి కూడా మీరు ఇప్పుడు ఓటీటీ గురించి కూడా ప్రస్తావించారు. మీరు కూడా ఓటీటీలోకి వెళ్ళబోతున్నారా? ఏవిఎం ఆల్రెడీ ఎంటర్ అవుతుంది. I don't know whether AVM is entering or not. AVM is not so I think 2 months back వాళ్ళు ఒక చిన్న See, we will be there as content makers. ఇప్పుడు వాట్ ఈస్ సురేష్ ప్రొడక్షన్స్ ఇస్ అ ప్రొడక్షన్ హౌస్. సినిమాలు తీయటం అని స్టార్ట్ చేసాం. టెలివిజన్ వచ్చినప్పుడు నేను టెలివిజన్ షోస్ చేయలే, ఏదో ఒక ట్రై చేసాం కానీ ఇట్ డిడ్ నాట్ సూట్. బట్ నాన్ థియేట్రికల్ ఫిల్మ్స్ చేయటం మాత్రం వీ విల్ డూ. వెదర్ ఐ విల్ డూ ఇట్ ఫర్ మై ఓన్ ఓటీటీ ఆర్ we will have our own OTT first on YouTube. We already have South Bay and okay channels on ఇప్పుడు సురేష్ lot of channels on YouTube. We do a lot of YouTube videos already start చేసాం. ఓకే, So whether I'll put up an independent OTT platform is something that we will decide over time. But
మా సన్ రానా విల్ టేక్ ద లెగసీ ఫర్దర్. హీ విల్ స్టార్ట్ డూయింగ్ న్యూవర్ అండ్ న్యూవర్ టెక్నాలజీ బేస్డ్ స్టఫ్. అండ్ ఫర్ హిమ్ హోల్డింగ్ ద లెగసీ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్, మీరు అన్నారే 56-year-old కంపెనీ, అందరికి ఛాన్స్ ఉండదు. యూ కెన్ స్టార్ట్ ఎ న్యూ కంపెనీ, మనకన్నా పెద్ద కంపెనీ, బట్ 56-year-old యాక్టివ్ కంపెనీ, వెరీ ఫ్యూ ఆర్ అవైలబుల్. సో హీ విల్ కంటిన్యూ ఇట్. హీ ఈస్ ప్యాషనెట్ అబౌట్ మీడియా, మచ్ మోర్ ప్యాషనెట్ దెన్ మీ. I am a survivor in this business. He's a passionate filmmaker. ఈజ్ అ రిస్క్ టేకర్ అని కూడా అనుకోవచ్చా? He is a futuristic thinker. See, that's why he bought Amar Chitra Katha. He will look at newer angles about. నేను ఫోకస్డ్గా జాగ్రత్తగా చేస్తాను. తను could be a risk taker. He will look at new models, new mediums of doing things. మీరు రెండో అబ్బాయిని కూడా ఇప్పుడు తీసుకుని వస్తున్నారు అంటే ఇప్పుడు స్టార్ హీరో ఫాదర్ అనే స్టేటస్ వచ్చింది మీకు? అలా నాకు ఎప్పుడు వద్దమ్మా. నేను సురేష్ బాబుని, ఐఎమ్ జస్ట్ సురేష్ బాబు. I have a father who's Ramanaidu, I have a brother who's Venkatesh, and I have children, that's all. I want to be an average, simple household man. I don't care for any of these tags that get attached to life because that is all very temporary. What comes up goes down. So never నేను స్టార్ హీరో అవన్నీ చెత్త. డోంట్ ఈవెన్ టేక్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అంటే మీరు మీ అబ్బాయి అభిరామ్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? అంటే మీ బలవంతం మీద వచ్చాడా తనే? అస్సలు నేను ఎవరిని రానాకి చెప్పలేదు, అభిరామ్కి చెప్పలేదు. వెంకటేష్ని అయితే అడిగాను, వాడి ఇంట్రెస్ట్తో వచ్చారు. నేను ఇద్దరికి నేను చెప్పను. యాజ్ అ ఫాదర్ ఐ నో హౌ టు ప్రొవైడ్ దట్. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ దేర్ విష్, వాట్ దే వాంట్ టు డూ. రానా ఫస్ట్ ఏదో కంపెనీ పెట్టాడు, అది వచ్చి ఒక రోజు మానేసేసి నాకు ఇది నచ్చలేదు, వీళ్ళు అసలు చాలా అన్ఫేర్గా బిహేవ్ చేస్తున్నారు, ఐ విల్ బికమ్ వాట్ యూ వాంట్ టు బికమ్, ఐ మైట్ బికమ్ అ ప్రొడ్యూసర్, యాక్టర్ ఆర్ డైరెక్టర్ అన్నాడు. ఐ సజెస్టెడ్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. ఈ సెడ్ నో, ఐ విల్ బికమ్ అన్ యాక్టర్ అన్నాడు. నీ ఇష్టం రా అన్నాను. అభిరామ్కి రే మన అన్ని వ్యాపారాలు చూసుకోవచ్చు రా, ఇది నాకు యాక్టర్ అవ్వాలని, మా తాత నన్ను యాక్టర్ అవ్వమన్నాడు. మా తాత మీ తాత చెప్పాడో లేదో నువ్వు అంటున్నావురా, నీ ఇష్టం అని చెప్పాడు. కానీ ఈ పరిస్థితుల్లో నిజానికి మీరు రకరకాల భాషల్లో రామానాయుడు గారి సినిమాలు తీశారు. దాదాపు రూపాయి మీద ఉన్నటువంటి నోటి మీద ఉన్న అన్ని భాషల్లో తీయాలనేది ఆయన గిన్నిస్ బుక్ ఎక్కారు. మరి మీరు తర్వాత ఎందుకు వివిధ భాషల్లో తీయడం తగ్గించారు ఏంటి మీరు? అంటే నాకు గ్రిప్ ఉండేది కాదు. మా నాన్నకి ప్యాషన్ ఎక్కువ. మై ఫాదర్ వాజ్ అ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్. ఆయనకి ఒక కళ, ఆయన అంబిషన్స్ మారుస్తూ ఉండేవారు. నేను ఇలా తీయాలా, నేను స్టూడియో కట్టాలా, నేను ఇది చేయాలి, నేను అన్ని భాషలు. ఎవరైనా చెప్తే అదేదో చిన్నప్పటి నుంచి వచ్చినట్టు హీ యూస్ టు గెట్ ఇట్ ఇన్ టు హిమ్. ఐఎమ్ అ వెరీ నార్మల్ పర్సన్. ఐ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మా కంపెనీ సర్వైవ్ అవుతుందా లేదా, నేను ఒక రివర్స్ థింకింగ్. అంటే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఉన్న పెద్ద పెద్ద స్టూడియోలన్నీ మూసుకుపోతున్నాయి. అమ్మని ఇదేంటిది, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్ మూతపడిపోతున్నాయి, మనం ఆ వ్యాపారాలన్నీ చేస్తున్నాం. సో మనం కూడా ఇవాళ రేపు ఎప్పుడు మూతపడిపోతాం జాగ్రత్తగా ఉండకపోతే. సో మా నాన్న అంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు నేను జాగ్రత్త పెట్టుకున్నాను, బ్యాలెన్స్ చేసేటట్టు. సో వీ వర్ ఏబుల్ టు సర్వైవ్. నౌ మై సన్ హ్యాస్ న్యూ డ్రీమ్స్, హీ వాంట్స్ టు డూ బిగ్ థింగ్స్. ఇప్పుడు ఐ వుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్ బయింగ్ అమర్ చిత్ర కథ. ఎందుకు కొందాం అనుకున్నారా? నేను చిన్నప్పటి నుంచి ఇది నా కళ అన్నాడు. దట్ ఐ లవ్ దీస్ స్టోరీస్. నేను చదివింది, నేను స్కూల్కి వెళ్ళలేదు, నేను అమర్ చిత్ర కథే చదివాను. దిస్ ఇస్ వాట్ హెస్ టాట్ మీ అబౌట్ ఇండియన్ కల్చర్, ఇండియన్ థింగ్. ఐ వాంట్ టు బై దిస్ కంపెనీ ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఏదో ఆపర్చునిటీ వచ్చి కొనుక్కున్నారు, పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ అయ్యారు. నౌ దే ఆర్ గ్రోయింగ్ దట్ కంపెనీ. సో ఈచ్ వన్ విల్ హ్యావ్ డిఫరెంట్ డ్రీమ్స్. యాజ్ అ ఫాదర్ ఐ జస్ట్ హ్యావ్ టు ఫెసిలిటేట్ దేర్ ప్రాసెస్. ఐ డోంట్ వాంట్ టు ఇన్సిస్ట్ దట్ నువ్వు ఇది అవ్వు, నువ్వు ఇది అవ్వు అని నేను చెప్పలేదు. మీ కొత్త డ్రీమ్స్ ఏ రకంగా ఉన్నాయి? అంటే ఐఎమ్ నాట్, లైక్ ఐ టోల్డ్ యూ, ఫర్ మీ హోల్డింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. That was my whole thing. And probably I'll keep doing things. But you have to evolve as a human being. You have to evolve as a human being. You have to see, when you watch the society go down, go up, there are a lot of feelings that are there. So if I can evolve myself personally, I'll be the happiest. కానీ మీతో మీ కథ చెప్పడం, మీ చేత ఒప్పించడము చాలా కష్టము, టఫ్ టాస్క్ మాస్టర్ అంటారు. అంటే నా భయం వల్ల. అంటే కొంతమంది ఏంటి బాబు ఇంత ఈజీగా ఒప్పుకున్నావు కథ అని కూడా అంటారు. దట్ ఈస్ బికాస్ చాలా కరెక్షన్స్ కూడా బాగా చెప్తారు. చెప్తాను. అంటే ఐ డోంట్ ఫైండ్ అ మిస్టేక్ ఇన్ దట్. దట్స్ హౌ ఐ మేడ్ మై ఫిల్మ్స్. అండ్ దోస్ ఆర్ నాట్ థింగ్స్ దట్ మై డైరెక్టర్స్ డిడ్ నాట్ లైక్. బట్ సమ్ పీపుల్ ఫైండ్ ఇట్ లిటిల్ కొంచెం స్లోగా ఉండొచ్చు, కొంచెం అలా ఉండొచ్చు. బట్ దట్స్ మై నేచర్. నా నేచర్ని మార్చేసుకొని ఇంకో రకంగా చేయమంటే మేబీ ఐ విల్ డూ ఇట్. మేబీ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ ఐ విల్ యాక్సెప్ట్ దట్. బట్ మీ అమ్మగారు రాజేశ్వరి గారు ఎప్పుడైనా మీరు మీ ఫాదర్ని చూశారు, మిమ్మల్ని చూశారు, మీ అబ్బాయిలను చూస్తున్నారు, ఆవిడ ఏమైనా మాట్లాడుతూ ఉంటారా వీటి గురించి? ఏమన్నా షీ జస్ట్ వాచెస్. అంటే షీ నోస్, షీ సీన్ అవుట్ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్స్. చాలామందిని చూశారు, ఏది మంచిది ఏది తప్పో తెలుసు. అంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ బేసిక్స్కి వెళ్ళిపోతాం.
అంటే మనకు పెద్ద బాల శిక్షలో నేర్పించిందే చాలు మన జీవితానికి, మనం మర్చిపోతాం. మనకు అన్ని కిండర్ గార్డెన్ దురాశ దుఃఖమునకు చేటు. అలాంటి అన్నీ నేర్పించేశారు. ఇప్పుడు పెద్ద కంపెనీ పడిపోయిందంటే వాడికి చెప్తే రే గ్రీడీగా ఉండకుండా ఉంటే పోయేది కదా, అన్నీ ఉన్నాయి. ఓకే. యువర్ కిండర్ గార్డెన్ టీచెస్ యూ మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ లెర్నింగ్స్, బట్ వీ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే. యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్, దట్స్ ఆల్. కొత్త కోడలు వచ్చిన తర్వాత జీవితంలో వెరీ నైస్, వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై సన్ అండ్ మై డాటర్ ఇన్ లో. బాగా టచ్ వుడ్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ నైస్. ఇప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ టైం గడిపే అవకాశం. ఎక్కువ మామూలు గడపం, ఎక్కువ గడుపుతాం. అంటే ఫ్యామిలీయే టైమే ఎక్కువైపోయింది అసలు. ఓకే. వెరీ 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 టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ. మీ విలువైన టైం ఇచ్చి మీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అందరూ సేఫ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. రేపు మా సినిమాని ఓటీటీలో చూడండి. అమెజాన్లో 20th వస్తుంది. ప్లీజ్ వ్యూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.